ఏం పేరమ్మా? స్వరూప స్వరూప ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. వ్యవసాయమా? ఆ. ఎక్కడ ఉండేది ఎక్కడ? మాకు కిందలో ఒక హాస్టల్ గడ్డ చింతలపల్లి. సంగారెడ్డికి ఎన్ని సంగారెడ్డి ఎన్ని ఎకరాలు ఉంది పొలం? మాకు ఎకరం ఉంటది. ఏం వేసారు మరి? వరి వేసినాం. ఇట్లా మంచిగా పండిందా మరి? ఏమది ఈసారి వర్షాలు పడి అంత పోయింది. ఎన్ని క్వింటాలు అయినాయి? ఎన్నిసారి 13 క్వింటాలు అయినాయి. ముందు పోయినసారి ఏమో 30 క్వింటాలు అయినాయి. సగం తగ్గింది. మరి కింటాకి 500 బోనస్ వేస్తున్నారట, పడ్డాయమ్మా? ఏం వాళ్ళు ఇస్తున్నా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏం ఎవరికి ఇస్తున్నాడో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ పథకాలు ఇస్తుంది, 6 గ్యారెంటీలు, మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. ఏం లేదు. మహిళా పథకాలు ఏం లేవు. 2500 అన్నాడుగా మీకు. ఇస్తలేడు కదా, ఇస్తలేడు. ఫ్రీ బస్ అంటున్నారు కానీ అది ఓ గుచ్చి 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 మనుషులు గుద్దుకోవాలన్నా. ఇంకేం ఏ మంచిగా పైసలు ఇగో ఫుల్ టికెట్ ఉండేది, హాఫ్ ఆఫ్ టికెట్ తీసుకున్నా మంచిగా ఉండేది, బాగుండేది. డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇక ఏమంటారు, ఇవ్వలేదు, మళ్ళా అస్సలు ఇవ్వలేదు. ఎట్లా అంటే మనకు ఇప్పుడు అది డిమాండ్. మొగలకు పెంచిండు, సీట్లు ఉండయి, ఆడళ్ళమే కూర్చుంటాం, అట్లా అయిపోయింది. ఇంకోటి సన్న బియ్యం ఇస్తున్నారట, ఈ రేషన్ కార్డులు ఇచ్చిల్లట, ఏంది వస్తున్నాయా మంచిగా? అవి వస్తాయి అట్లే ఉన్నాయి. మామూలుగా నూకలు వస్తాయి, బెరిగలు వస్తాయి, ఇక అన్ని రకాలు వస్తాయి. ఇక ఒక రకం కాదు, అన్ని రకాలలో వస్తాయి. ఇక ఇక్కడ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, ప్రభాకర్ ఉన్నారు, చింతా ప్రభాకర్. ఇట్లా క్లాస్మేట్ కదా చింతా ప్రభాకర్. ఇక ఆయనకి ఎప్పుడు మేము కలవలేము. ఇంత ముందు ఉన్న జగ్గారెడ్డి మేము కూడా ఆయన కలవలేము ఎప్పుడు. ఇంత దగ్గరనే కానీ మేము కలవము. ఇట్లా వ్యక్తిపరంగా మంచిగా ఏమో ఎవరికి ఏం సాయం చేసిండో ఏమో, మాకైతే ఏం సాయం చేయలే. ఊర్లో రోడ్లు కావచ్చు, ఈ డ్రైనేజ్లు, కరెంట్ విషయంలో ఎట్లుంది? ఈ కరెంట్ పోతుంది వస్తుంది, దాని ఏముంది, వస్తాయి. ఓటు ఎవరికి ఓటు అట్లా చెప్పొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది? అంటే ఆయన ఉన్నప్పటిది ఆయననే గొప్ప, ఈయన ఉన్నప్పటిది ఈయననే గొప్ప. కానీ ఈయన ఏమదంటే ఈయన వచ్చిందైతే ఏం లేదు, ఏం లేదు. ఏంటికి సన్న బియ్యము, మా బియ్యం మాకే ఇస్తున్నాడు. ఇక ఉన్నాయి మంచిగా అంటే ఉంటాయి, నూకలు ఉంటాయి, కరెంట్ బిల్ కడతలేము. ఇదే మంచిగా బస్ కిరాయాలు, ఇప్పుడు బస్ కిరాయాల మొగళ్ళకు ఎక్కువ రేట్ పెంచిండు. మర్చిపోయినా, ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి ఎవరికి రాలే, మా ఊళ్ళో అయితే ఒక్క మనిషికి రాలే. నరసింహచారి. ఏం చేస్తుంటారండి? నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. సెక్యూరిటీ ఫీల్డ్లో చేసేవాడిని, అంతకుముందు ఒక ఆఫీస్లో చేశాను 2010 వరకు. అక్కడ నుంచి ఇక ప్రైవేట్లో ప్రయత్నం చేసినా కాలేదు. ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడ ఉండేది? ఇక్కడ సంగారెడ్డి టైగర్ స్కూల్ దగ్గర. సంగారెడ్డిలో ఎట్లున్నాయి సార్ రాజకీయాలు? ఎందుకంటే మన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం స్టేట్ అంతా హాట్ టాపిక్ అయింది కదా. సో గొడవలు, హడావిడి. గొడవలు అంటే ఎక్కడో ఒక దగ్గర అయినాయి. ఇక్కడ రూలింగ్ ఎట్లుంది అసలు? రూలింగ్ పర్వాలేదు, పాలన మంచిగా ఉంది. కాకపోతే కొన్ని గ్యారెంటీ పథకాలలో కొన్ని అమలు చేయలేదు ఇంకా. ఎందుకంటే ఇక గవర్నమెంట్ దగ్గర ఫైనాన్స్ బడ్జెట్ కట్టిందో తెలియక రైస్ మిల్ అది రైస్ ఇస్తుంది కంట్రోల్ ఏంటంటే వీళ్ళే తప్ప కాదు, డీలర్ అది గవర్నమెంట్ తప్ప కాదు. రైస్ మిల్ నుంచి రావడము, లారీలో వేయడము, క్వాలిటీ ఉంటుంది. లారీలో అక్కడ వేస్తారు, అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి గోడౌన్ వేస్తారు, గోడౌన్ నుంచి మళ్ళీ లారీలు వేయాలి, అక్కడ నుంచి డీలర్ దగ్గర తీయాలి, డీలర్ మళ్ళీ తీసేసరికి నూకలు అవుతాయి, అంతే. సో మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏంది మరి పనులు అవుతున్నాయి? ఇక్కడైతే ఏమవుతున్నట్టు కనిపించలేవు, ఏదో అక్కడక్కడ. పనులు అవుతున్నాయి మరి ఏమన్నా? పనులు అవుతున్నాయి, కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారని నమ్మకం ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయినాయి, హామీలు గట్టిగానే ఇచ్చినట్టున్నారు అందరూ. హామీలు అయితే గట్టిగానే ఇచ్చారు, కానీ ఇంతకు ముందు ఇచ్చిన హామీలను మొత్తం అమలు చేస్తే నెక్స్ట్ ఎమ్మెల్యేకి ఇంకా బాగుంటుంది ఎమ్మెల్యే ఎలక్షన్. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉండే ఇంత ముందు,
సో అంటే ఏమన్నా పనులు ఏమైనా అయినాయి ఆయన హయాంలో? ఆయన హయాంలో ఆయన చెడుకొట్టమని చెప్పించిన అవి ఇవి ఇక పేదవాళ్ళకి ఆదుకుంటూ గరీబ్ వాళ్ళు ఉంటే పెళ్లిళ్ళు ఉంటే వారికి దీనికి డబ్బులు ఇవ్వడం ఆ, సో ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు ఉంటాయి ఇక కార్యకర్తలకు వాళ్ళకి చెప్పి చూసుకోమని చెప్పేసి అంటారు. ఆ, సో ప్రజల్లో అయితే అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉంటారు ఆయన కార్యకర్తలు. ఓకే. సో పవర్ ఉన్నా లేకున్నా ఉన్నాగా పవర్ టైగర్ అంతేనా? ఆ, ఓకే. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే సంగారెడ్డిలో ఎట్లుంటది రిజల్ట్, ఎట్లా వస్తుంది? రిజల్ట్ దీన్ని బట్టి చూస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎవరికి? కాంగ్రెస్ కాంగ్రెస్కి ఉంటుంది. సో పైన స్టేట్ లో కాదు యాక్చువల్ మన నారాయణఖేడు అక్కడ కూడా ఇంతకు ముందు ఈక్వల్ గా వచ్చిండే మున్సిపల్, ఇప్పుడు ఇంకో 2-3 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఓకే. ఆ, సో మరి పైన స్టేట్ లో ఎట్లా ఉంటది? స్టేట్ లో కూడా మంచిగా ఉంది. దాని మధ్య హైదరాబాద్ కొద్దిగా సిటీలో ఇది కానీ ఇబ్బంది అయింది. ఓకే. సో ఇక వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు వాళ్ళకు కూడా మళ్ళీ ఎక్కడ ప్లేస్ చూపించో లేక అది దాన్ని కట్టియడము చేసి ఆప్షన్ చూపిస్తే మళ్ళా అన్నట్టు వాళ్ళ లోపల కూడా మళ్ళా పట్టుదల వచ్చేస్తుంది. అరే కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది సార్? ఆయన చేసింది కాకపోతే కదా ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు అది ఇది అంటే వీటిలలో నిజమెంత అవుద్దంత మనం వెళ్ళలేము అట్లా. సో మళ్ళీ సీఎం కేసీఆర్ ఉంటే బాగుంటుందా రేవంత్ రెడ్డియా? ఇక అది ఇంకా కొంతమందికి అంటే ఏమనుకుంటారు రూలింగ్ పరంగా? ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు, ఈయన 2 ఏళ్ళు అవుతుంది కదా. మరి ఈయన కూడా 10 ఏళ్ళు చేయమని అనుకుంటున్నా నేను. ఓకే. సో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఉంటే బాగుంటుంది రైట్ సార్. ఎందుకంటే అప్పుడప్పుడు చేంజ్ చేస్తుండాలి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఇప్పుడనే కాదు ఇంకా కేసీఆర్ గారు రాకముందు నుంచి అయినా కానీ ప్రభుత్వాలు మార్చేవాళ్ళు పబ్లిక్ అభివృద్ధి అయినా వస్తుంది. ఎప్పటికి ఉన్న వాళ్ళు ఉంటే కొద్దిగా ఏమంటారు పెరిగిపోతుంది, అవినీతి అనేది పెరిగిపోతుంది. మన దేశం సొమ్ము బయట దేశంలో తీసుకొని పెట్టడము వాళ్ళ ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అట్లా. రైట్.